హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన పైథాన్ సిరీస్కి. అండ్ మనం ప్రీవియస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో బేసిక్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ని చూసాం. ఈ వీడియోలో కంప్లీట్లీ మనం కొంచెం బిట్ అడ్వాన్స్ ప్రోగ్రామింగ్ని చూసాం. లైక్ పార్ట్ 3లో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ని కంప్లీట్గా నేర్చుకుంటాం. అండ్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కోసమే కంప్లీట్గా ఈ వీడియో అనేది ఉంటుంది. అండ్ రిమైనింగ్ టాపిక్స్ అండ్ రిమైనింగ్ బేసిక్స్ కోసం పార్ట్ 1 అండ్ పార్ట్ 2ని కంప్లీట్గా చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ద ప్రోగ్రామింగ్ రిగార్డింగ్ ద పైథాన్ ఇట్ సెల్ఫ్. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. లాస్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ కామెంట్స్ రిగార్డింగ్ ద ఎక్స్ప్లెనేషన్ అండ్ ద కాన్సెప్ట్స్ థియరిటికల్ ప్రాసెస్. ఈ పార్ట్ 3లో మీకు అలాంటి ఇష్యూ ఏమి ఉండదు. నేను అందుకోసమే ఒక పీపీటీ ప్రెజెంటేషన్ని క్రియేట్ చేసుకున్నాను. కంప్లీట్గా ఎజెండాని మెయింటైన్ చేసుకుంటూ ఆ పీపీటీ ప్రెజెంటేషన్ని మూవ్ ఆన్ చేసుకుంటూ ఈ టాపిక్స్ అనేవి కంప్లీట్గా ఉంటాయి. అండ్ మేక్ యూ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ అప్డేట్స్ ఫ్రమ్ ఐటీ ఇండస్ట్రీ నుంచి అప్డేట్స్ కావాలి, అండ్ లేఅవుట్స్ గురించి వీడియోస్ కావాలి, అండ్ ఐటీ ఇండస్ట్రీలో జరిగే ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండ్ టెక్నాలజీస్ గురించి ఈ ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని ఎవరికైనా తెలిసి ఉంటే ఈ వీడియో స్టార్ట్ అవ్వకముందే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేసేసి దెన్ యూ విల్ స్టార్ట్ వాచింగ్ విత్ ద వీడియో. ఇవాళ ఎజెండా ఏంటి, మనం ఏం నేర్చుకోబోతున్నాం, నేర్చుకున్న దానికి వాల్యూ ఏముంది, వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ వీఆర్ లర్నింగ్ త్రూ ద ఊప్స్, వాట్ ఈస్ ఊప్స్, అసలు ఊప్స్ అంటే ఏంటో నేర్చుకుంటాం. అండ్ టాపిక్స్ ఆఫ్ ఊప్స్, పిల్లర్స్ ఆఫ్ ఊప్స్. అండ్ పిల్లర్స్ ఆఫ్ ఊప్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి 4 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 4 పిల్లర్స్ ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది అంత స్ట్రాంగ్ అయింది. సో ఆ 4 పిల్లర్స్ ఏంటి, వాటి వల్ల యూజ్ ఏంటి, అవన్నీ చూస్తాం ఈ టాపిక్ లో. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎందుకు అంత స్ట్రాంగ్ అయింది, వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ విచ్ వాస్ బిహైండ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కి కంపల్సరీగా ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. అండ్ నేను ముందే డిస్క్లోజ్ చేస్తున్నాను, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ని అస్సలు ఇవ్వను. అండ్ అసైన్మెంట్స్ అనేవి నేను ఈ ప్రెజెంటేషన్ లో ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే మీరు ఇప్పుడే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆ అసైన్మెంట్ క్వశ్చన్స్ చూసారంటే ఇంకా చాలా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు. సో దట్ ఈ ప్రెజెంటేషన్ లో అసైన్మెంట్స్ ఇవ్వలేదు అండ్ ఎగ్జాంపుల్స్ కూడా 1 ఇచ్చాను. మిగతా ఎగ్జాంపుల్స్ అండ్ మిగతా అసైన్మెంట్స్ అన్ని మీరు చేయాలి. అండ్ మీ ఎఫర్ట్స్ అండ్ మీ రీసెర్చ్ మీద కంప్లీట్లీ డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇవ్వగలను అండ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ని నేర్పించగలను. అండ్ ఎఫర్ట్స్ అండ్ అవుట్పుట్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఇంట్రెస్టింగ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అండ్ అసైన్మెంట్స్ నేను ఆల్రెడీ డిస్క్లోజ్ చేశాను. అండ్ అసైన్మెంట్స్ కి నేను సజెషన్స్ కూడా ఇస్తాను. నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. ఆ డాక్యుమెంట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అసైన్మెంట్ సజెషన్స్ అండ్ విత్ అసైన్మెంట్స్. అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి నాకు పర్సనల్గా డిఎం చేసినా పర్లేదు. నాకు లింక్డ్ఇన్ ఇచ్చాను, నా ఇన్స్టాగ్రామ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది. ఎక్కడ మెసేజ్ చేసినా నో ఇష్యూ. మీరు కంప్లీట్ చేసిన దాన్ని నా నుంచి క్రాస్ చెక్ చేసుకోండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఎర్రర్ హ్యాండిలింగ్స్ అండ్ బ్లాక్స్. ఈ ఎర్రర్ హ్యాండిలింగ్ బ్లాక్స్ అనేవి నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పను, ఇంకా కంక్లూజన్కి నేను రాలేను, ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్లీ ఊప్స్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి. ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అండ్ బ్లాక్స్ అనేవి కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ కాబట్టి నేను మ్యాక్స్ వేరే వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో కంప్లీట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ బేస్ మీదనే ఉంటుంది. వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? నేను సింపుల్గా మీరు డెఫినేషన్ని బైహార్ట్ చేసుకోండి, ఆర్ ఆల్సో మీ డెఫినేషన్ని మీరు ఎక్కడైనా యూస్ చేసుకోండి. మీకు సింపుల్గా చెప్పాలంటే కోడ్ సెక్యూరిటీ, కోడ్ రీయూజబిలిటీ అండ్ కోడ్ ఎఫిషియన్సీని పెంచడానికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని యూస్ చేస్తాం, ఎస్పెషల్లీ ఇన్ పైథాన్. కోడ్ ఎఫిషియన్సీని అండ్ కోడ్ సెక్యూరిటీ, కోడ్ రీయూజబిలిటీ, దీస్ ఆర్ ద 3 things which is really useful in real world entities. రియల్ వరల్డ్ లో ఈ 3 entities ని బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని క్రియేట్ చేశారు. దెన్ ఈ ప్రోగ్రామింగ్ అనేది కూడా అందుకే యూస్ చేస్తారు. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని యూస్ చేయడం వల్ల కోడ్ మెయింటైనబిలిటీ కూడా చాలా మంచిగా అవుతుంది. కోడ్ ని బాగా మెయింటైన్ చేయగలుగుతాం అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది కంపేర్డ్ టు వేరే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కంపేర్డ్ టు అదర్ ఇంప్లిమెంటేషన్స్. నేను ఎజెండాలో చెప్పినట్టు పిల్లర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే ఉన్నా అని చెప్పాను కదా. సో ఈ పిల్లర్స్ అనేవి మీకు డిస్క్లోజ్ చేశాను. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, రిలేషన్షిప్, అబ్స్ట్రాక్షన్, ఇవే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి ఒక పిల్లర్స్. ఈ పిల్లర్స్ లేకుండా మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని నేర్చుకోవడం చాలా ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్ టు రెడ్యూస్ ఎ మెయింటైనబిలిటీ కోడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఈ పిల్లర్స్ ని యూస్ చేస్తారు. ఈ పిల్లర్స్ యూస్ చేసి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసిన టెక్నిక్స్ చాలా ఉన్నాయి. మీకు చాలా అప్లికేషన్స్ని నేను
ఆ పీడిఎఫ్‌లోనే డిస్క్లోజ్ చేస్తాను. మీరు ఆ అప్లికేషన్ త్రూ కూడా వెళ్ళొచ్చు. ఇఫ్ మీకు టైం ఉంటే వితౌట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఏ అప్లికేషన్ రన్ అవ్వదు. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎఫిషియెంట్‌గా కూడా ఉండదు. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ రావాలంటే ఈ పిల్లర్స్ అనేవి కంపల్సరీగా రావాలి. సో నోట్ చేసి పెట్టుకోండి. ఈ పిల్లర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మీరు ముందే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ చదివి ఉంటే మీకు రిలేషన్‌షిప్ అనే వర్డ్ కొత్తగా అనిపించొచ్చు. నేను పైథాన్ ప్రోగ్రామింగ్ వీడియోస్ ఎన్ని చూసా, బట్ ఎవరు కూడా రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడింది నేను ఎక్కడ వినలేదు. అండ్ ఆ రిలేషన్‌షిప్ బోర్డ్‌ని తీసినట్టు నేను ఎక్కడ వినలేదు. సో అకార్డింగ్ టు మై రీసెర్చ్ రిలేషన్‌షిప్ అనేది ఒక బిగ్ పిల్లర్ అని నేను నమ్ముతాను. ఎందుకు ఎవరు డిస్క్లోజ్ చేయలేదో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ డిస్క్లోజింగ్ దట్ రిలేషన్‌షిప్ అంటే ఏంటో అది కూడా నేను ముందొచ్చే కాన్సెప్ట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్. మన మల్టిపుల్ పిల్లర్స్‌లో ఫస్ట్ పిల్లర్ వచ్చేసి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అంటే అందరికీ తెలిసిందే బ్లూ ప్రింట్ అండ్ ఎంటిటీస్ అని. సింపుల్‌గా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్లాస్ అనేది స్టూడెంట్ అయితే దెన్ దాని అట్రిబ్యూట్స్ ఏమైతాయంటే నేమ్, ఏజ్ అండ్ మెథడ్స్ ఏమైతాయంటే స్టడీ అండ్ అటెండ్ క్లాసెస్. ఇవి దాని మెథడ్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఏంటంటే నేమ్ అండ్ ఏజ్. మీరు క్లాస్ నేమ్ ఏమైనా డిక్లేర్ చేయొచ్చు. క్లాస్ నేను ఇక్కడ స్టూడెంట్‌ని డిక్లేర్ చేశాను. మీరు ఈ డెఫినిషన్ ఫంక్షన్ అండర్‌స్కోర్ ఇన్నిట్ ఈ ఫంక్షన్స్ అండ్ ప్రింట్ స్టేట్మెంట్స్ ఇవన్నీ మీరు కొద్దిసేపు ఇగ్నోర్ చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ అండర్‌స్టాండ్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ద క్లాస్. మీరు ఆబ్జెక్ట్ క్లాస్ మీదనే ఫోకస్ పెట్టండి. మిగతాయన్ని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కన్‌ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. మీరు మిగతాయి ఇగ్నోర్ చేయాలంటే మీరు మెయిన్‌లీ ఫోకసెస్ ఆన్ క్లాస్ స్టూడెంట్ అనే దాని మీద ఫోకస్ చేయండి. క్లాస్ పక్కన నేమ్ ఎలా ఎంటర్ చేశారు, నేమ్ ఎలా రిప్రజెంట్ చేశారు అనే దానిపై. అండ్ దెన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే S1 ఈక్వల్ టు స్టూడెంట్ రాహుల్ 21. ఇది S1 అనేది మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ఆబ్జెక్ట్‌లో ఎంటిటీస్‌ని పాస్ చేసి ఆ ఎంటిటీస్ త్రూ మనం అవుట్‌పుట్‌ని జనరేట్ చేస్తున్నాం. సో S1 లోపల నుంచి మనం ఎంటిటీస్‌ని పాస్ చేసి S1 డాట్ స్టడీ అనేది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ త్రూ మనం అవుట్‌పుట్ అనేది జనరేట్ చేస్తాం. S1 డాట్ అటెండ్ క్లాసెస్ అనేది కూడా ఒక ఫంక్షన్. కాబట్టి మనం ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్‌ని యూజ్ చేసి అవుట్‌పుట్‌ని జనరేట్ చేస్తాం. దెన్ మనం పంపించే ఎంటిటీస్ వచ్చేసి రాహుల్ 21. దెన్ రాహుల్ ఈజ్ ఎ స్టూడెంట్, రాహుల్ ఈజ్ అటెండింగ్ క్లాసెస్. ఈ ఆబ్జెక్ట్ క్లాస్ బిట్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. బట్ ఈ కోడ్‌ని మీరు అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి మీరు అండర్‌స్టాండ్ చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్‌ని మీరు నోట్ డౌన్ చేసుకొని 2-3 టైమ్స్‌ని క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ 2-3 టైమ్స్ గో త్రూ విత్ ద లైన్ బై లైన్ కోడ్. లైన్ బై లైన్ కోడ్ వెళ్ళినప్పుడే మీకు ఎగ్జిక్యూషన్ అనేది అర్థమవుతుంది. మీరు మెయిన్‌లీ ఫోకసెస్ ఆన్ క్లాస్ స్టూడెంట్ మీద ఫోకస్ చేయండి. దెన్ హౌ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటింగ్. కింద మనం S1 ఈక్వల్ టు స్టూడెంట్ అనేది క్రియేట్ చేసాం కదా, అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది మీకు అంతగా అర్థం అవ్వట్లేదంటే స్టే ట్యూన్. ఇంకా క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను ముందు. సో జస్ట్ మీరు ఆబ్జెక్ట్‌కి, క్లాస్‌కి డెఫినేషన్‌ని నేర్చుకొని ఉండండి. దెన్ విల్ సీ అగైన్ అండ్ అగైన్ యూ విల్ అండర్‌స్టాండ్ ఆల్ ద కాన్సెప్ట్స్. మనం పిల్లర్స్‌లో నేర్చుకోవాలంటే కంపల్సరీగా కన్‌స్ట్రక్టర్‌ని నేర్చుకోవాలి. కన్‌స్ట్రక్టర్ లేకుండా ఏ పిల్లర్‌ని నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. అండ్ ఎగ్జిక్యూషన్‌ని కూడా చేయడం అనేది ఇంపాసిబుల్. మీరు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్‌ని ఇంతకుముందే చూసారు కదా, దాంట్లో కూడా ఫంక్షన్ లోపల మనం అండర్‌స్కోర్ ఇన్నిట్‌ని యూజ్ చేసాం. దట్ ఈస్ కాల్డ్ యాస్ కన్‌స్ట్రక్టర్. కన్‌స్ట్రక్టర్‌ని ఎప్పుడైనా మనం ఇనిట్ ఫంక్షన్‌తోనే రిప్రజెంట్ చేస్తాము. ఆ ఇనిట్ ఫంక్షన్‌లోనే డేటా అంతా లోడ్ అవుతుంది. మీన్స్ మనం ఇనిషియలైజేషన్ కోసం వాడతాం. వి కెన్ ఇనిషియలైజ్ ద వాల్యూస్ బై యూజింగ్ ద ఇనిట్ ఫంక్షన్. ఇనిట్‌ని అండర్‌స్కోర్ ఇనిట్ లాగా మనం రిప్రజెంట్ చేస్తాము. మీకు ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ కూడా కింద ఇచ్చాను. ఆ సింపుల్ ప్రోగ్రామింగ్ గో త్రూ విత్ చేద్దాం. మనం క్లాస్ ఇందాక మెన్షన్ చేసినట్టే క్లాస్ స్టూడెంట్‌ని మెన్షన్ చేసాము. డెఫ్ అండర్‌స్కోర్ ఇనిట్ సెల్ఫ్ అనే దాన్ని కూడా కొద్దిసేపు అట్లా ఉంచండి. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేలాగా తర్వాత చెప్తాను. సెల్ఫ్ నేమ్, ఏజ్‌ని మనం పంపిస్తున్నాము. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ప్లస్ సెల్ఫ్ ప్రింట్ నేమ్, ఏజ్. ఇఫ్ మనం నేమ్, ఏజ్ పంపించినప్పుడు నేమ్, ఏజ్ అనేది ప్రింట్ అయిపోవాలి. మనం డైరెక్ట్‌గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసామని డైరెక్ట్‌గా ప్రింట్ స్టేట్మెంట్ త్రూ మనం ఎగ్జిక్యూషన్ చేస్తే అది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్‌ని కాల్ చేసినప్పుడే మనం ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలంటే S1 ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ పవన్ 21. నేను స్ట్రింగ్‌లో ఇచ్చాను. ఎందుకంటే నేమ్‌ని మనం స్ట్రింగ్‌లోనే రిప్రజెంట్ చేస్తాం కాబట్టి నేమ్‌ని స్ట్రింగ్‌లో ఇచ్చేసాను. 21 అనేది నేను నంబర్ ఇచ్చాను. యూ కెన్ కన్సిడర్ ఇట్ యాస్ ఏజ్. ఆబ్జెక్ట్స్‌ని పంపించున్నాం. మనం ఆబ్జెక్ట్స్‌ని కాల్ చేయాలి. ఆబ్జెక్ట్‌ని పంపించిన వెంటనే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అది డేటాని లోడ్ చేసుకొని పెట్టుకుంటుంది. దెన్ మనం ఆబ్జెక్ట్స్‌ని కాల్ చేయాలి. S1 డాట్ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. ఇప్పుడు మనం ఏ ఫంక్షన్ త్రూ మనం అవుట్‌పుట్‌ని జనరేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. S1 డాట్ డిస్‌ప్లే.
S1 డాట్ డిస్ప్లే చేసినప్పుడు డిస్ప్లేలో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఆ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఏంటంటే పవన్ 21 అనేది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ద కన్స్ట్రక్టర్. మీరు కన్స్ట్రక్టర్ డెఫినేషన్ నేర్చుకోండి అండ్ కన్స్ట్రక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో నేర్చుకోండి. మెయిన్లీ ఫోకస్ ఆన్ ఈ లాజిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది మనం ఇంకా డీటెయిల్గా చూద్దాము. సో మీరు కన్స్ట్రక్టర్ని సింపుల్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండర్ స్కోర్ ఎన్నిటిని లాగా మనం కన్స్ట్రక్టర్ని రిప్రజెంట్ చేస్తాము. దీన్ని అస్సలు మర్చిపోకండి. అండ్ నేను మీకు సెల్ఫ్ గురించి చెప్తాను అన్నాను కదా. సో సెల్ఫ్ అంటే ఏం లేదు, మనం ఇచ్చే ఎంటిటీస్ లైక్ నేమ్ ఏజ్ కలర్ ఎనీ యాట్రిబ్యూట్ ఎనీ ఫంక్షన్ యాట్రిబ్యూట్స్ ని మనం సెల్ఫ్ లోపల లోడ్ చేస్తాము. ఆ సెల్ఫ్ త్రూ ఈచ్ యాట్రిబ్యూట్ ని యాక్సెస్ చేసుకుంటాము. సో ఇఫ్ మనం ప్రీవియస్ ప్రోగ్రామ్ ని చూసుకుంటే సెల్ఫ్ నేమ్ ఏజ్ ఇచ్చాం. సెల్ఫ్ లోపల నేమ్ ఏజ్ ఉంది. దెన్ ఆ నేమ్ ఏజ్ ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఒక దగ్గర మనం లోడ్ చేయాలి. ఆ లోడ్ చేసేదాన్ని మనం సెల్ఫ్ లో లోడ్ చేస్తాం. సో సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్ చేసినప్పుడు మనం నేమ్ ఏజ్ని లోడ్ చేస్తున్నాం. నేమ్ ఏజ్ని మనం ఒక ఫంక్షన్కి పంపిస్తున్నాం. ఆ ఫంక్షన్ త్రూ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఆ ఫంక్షన్ వరకు వెళ్ళాలంటే ఈ సెల్ఫ్లో లోడ్ అవ్వాలి కదా. సో దట్స్ ద రీజన్ సెల్ఫ్ వాజ్ యూజ్డ్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్, నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అనొచ్చు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కూడా అనొచ్చు, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అనొచ్చు. దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ విచ్ వాజ్ రెగ్యులర్లీ యూజ్డ్ ఇన్ ద ప్రోగ్రామింగ్. నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటే మనం ఏ ఆర్గ్యుమెంట్ లేకుండా పాస్ చేస్తాం. ఇది పెద్దగా యూజ్ ఉండదు, అందుకే నేను ఎగ్జాంపుల్ కూడా దీనికి డిస్క్లోజ్ చేయలేదు. ఇది అసలు ఎక్కడ వాడారు, నేనే నా రీసెర్చ్లో నాకు కనిపించిందని నేను మెన్షన్ చేశాను. సో నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటే మనం ఏం ఆర్గ్యుమెంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా మనం ఎగ్జిక్యూషన్ అనేది చేసేస్తాం. సో నో ఆర్గ్యుమెంట్ అంటే మనం ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వము అండ్ ఇంప్లిమెంటేషన్ ఏమి ఉండదు. డైరెక్ట్గా పీవీఎంఏ ఆటోమేటిక్గా ఒక ఫంక్షన్ని అనుకుని ఆ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దిస్ వాజ్ నాట్ దట్ మచ్ యూస్. ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ని రెగ్యులర్గా వాడతాం. ఈ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ని ఇండస్ట్రీలో యూస్ చేస్తారు. సో ఆ ఇండస్ట్రీలో యూస్ చేసేది మనం నేర్చుకోవాలి కాబట్టి మెయిన్లీ ఫోకస్ ఆన్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అండ్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ని మెన్షన్ చేశాను. ఫస్ట్ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ని చూసుకుందాము. మనం ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయకుండా సెల్ఫ్ని మెయింటైన్ చేస్తున్నాం, విచ్ ఈజ్ మీకు ఆల్రెడీ కోడ్ స్ట్రక్చర్ తెలుసు. లైక్ క్లాస్ స్టూడెంట్ డెఫ్ అండర్ స్కోర్ ఎనిట్ అనేది మన కన్స్ట్రక్టర్. దెన్ మనం సెల్ఫ్ లోపల మనం ఏ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయట్లేదు. సో దట్ ఈస్ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. అండ్ మనం ఆర్గ్యుమెంట్ ప్లేస్లో నన్ను పెట్టేసాము అండ్ ఏజ్ ప్లేస్లో 0 పెట్టేసాము విచ్ ఈజ్ డిఫాల్ట్ వాల్యూస్. అండ్ మనం డైరెక్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్లో ఆర్గ్యుమెంట్స్ని ప్రింట్ చేసేస్తున్నాం. లైక్ నేమ్ ఏజ్ని డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తున్నాం విచ్ ఈస్ డైరెక్ట్లీ కాల్డ్ బై ద నన్ అండ్ 0 అండ్ ద వాల్యూ షుడ్ బి నన్ అండ్ 0 ఇట్ సెల్ఫ్. ఎందుకంటే మనం డిఫాల్ట్లీ ఒక వాల్యూ ఇచ్చేసినాం, ఎవ్రీ టైం అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఇనిషియల్గా ఏం వాల్యూస్ని ఆబ్జెక్ట్స్ అట్రిబ్యూట్స్ నుంచి మనం ఏం పంపించట్లేదు కాబట్టి సో డిఫాల్ట్ ఉన్న వాల్యూస్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ యూస్. మీరు ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ మీదనే చాలా ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటే మీరు ఆల్రెడీ చూసారు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్. ద సేమ్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ హియర్ ఆల్సో. క్లాస్ ని మెన్షన్ చేసాం, క్లాస్ స్టూడెంట్ అని మెన్షన్ చేసాం, డెఫ్ అండర్ స్కోర్ ఎన్నిటిని మెన్షన్ చేసాం అండ్ దెన్ సెల్ఫ్ లోపల నేమ్ ఏజ్ ని మెన్షన్ చేసాం. దెన్ సెల్ఫ్ ని మనం లోడ్ చేసాం, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అండ్ సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్ అని. దెన్ మనం ఒక డిస్ప్లే ఫంక్షన్ ని క్రియేట్ చేసుకున్నాం. ఆ డిస్ప్లే ఫంక్షన్ త్రూ మనం సెల్ఫ్ వాల్యూస్ ని యాక్సెస్ చేస్తున్నాం అండ్ దెన్ ఆ సెల్ఫ్ వాల్యూస్ ని మనం ఆబ్జెక్ట్స్ త్రూ అట్రిబ్యూట్స్ ని షేర్ చేసి దెన్ ఆ ఆబ్జెక్ట్స్ నుంచి ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ విచ్ వాస్ గోయింగ్ త్రూ ద కన్స్ట్రక్టర్ ఇట్ సెల్ఫ్. మీరు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ లో కూడా అదే చూసారు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి ఇన్నిట్ ఫంక్షన్ నేను ఇగ్నోర్ చేయమన్నాను. అంటిల్ అన్లెస్ యూ లెర్న్ ద ఇన్నిట్. దెన్ ద సేమ్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ మీకు చాలా క్లియర్ అవుతుంది ప్రీవియస్ తో కంపేర్ చేస్తే. ఎందుకంటే మీరు ఇన్నిట్ ని నేర్చుకున్నారు అండ్ దెన్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నారు, ఫంక్షన్ లోపల ఎలా కాల్ చేయాలో కూడా నేర్చుకున్నారు. సో మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్ ని ఈ ఎగ్జాంపుల్ ని కంపేర్ చేసి అండ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేశానో కంప్లీట్ గా చూసినప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. నేను క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ని ఎలా క్లియర్ గా మెన్షన్ చేశానో మీరు కూడా అలానే క్లియర్ గా మెన్షన్ చేసుకోండి. ఫ్యూచర్ లో ఎలాంటి డౌట్స్ అండ్ ఎలాంటి ఇష్యూస్ ఉండవు. కొంతమంది డిఫరెంట్ గా మెన్షన్ చేస్తారు, అది నేను కూడా చూసాను, బట్ అంత ఫ్రెండ్లీ ప్రోగ్రామ్ కాదని నా ఫీలింగ్. సో దెన్ యూ ఫాలో దిస్. ఇన్నిట్ కన్స్ట్రక్టర్ నేర్చుకున్నారు, ఇన్నిట్ నేర్చుకున్నారు, సెల్ఫ్ నేర్చుకున్నారు. దెన్ ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటో కూడా తెలియాలి. ఇన్స్టాన్స్ వేరియబుల్ మనం సెల్ఫ్ డాట్ నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని మెన్షన్ చేస్తున్నాం. ఆ పర్టిక్యులర్ సెల్ఫ్ డాట్ నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అనే ఆ పార్ట్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాం. ఆ సెల్ఫ్ని మనం డేటాని లోడ్ చేయడానికి వాడతాం.
ఈ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్. ఆ వేరియబుల్‌లో నుంచి మనం ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే పర్టిక్యులర్ ఎగ్జిక్యూషన్‌కి పర్టిక్యులర్ కాలింగ్ ఉంటుంది. ఆ కాలింగే ఇన్స్టెన్స్ వేరియబుల్. ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది నేను ప్రీవియస్‌గా చెప్పినట్టు మెమరీ బ్లాక్‌లో ఎలా స్టోర్ అవుతుందో అలానే స్టోర్ అవుతుంది. సో, ద సేమ్ స్టోరీ విచ్ వాస్ అగైన్ రిపీటెడ్ హియర్. సెల్ఫ్ నేమ్ ఈక్వల్ టు నేమ్ పెట్టినప్పుడు నేమ్ వచ్చి ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయినప్పుడు ఏ ఫంక్షన్ నుంచి మీరు కాల్ చేస్తే ఆ ఫంక్షన్‌కి డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో, ఇది నేను మీకు సింపుల్‌గా చెప్పాను గానీ బైనరీలో ఇట్స్ వాస్ సో కాంప్లికేటెడ్ థింగ్. మీరు ఇంత సింపుల్‌గా నేర్చుకోండి. ఇక్కడ నుంచి డేటా ట్రాన్స్మిట్ అవుతుంది అన్నట్టు నేర్చుకోండి సరిపోతుంది. దెన్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో. మీరు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయండి. ఆబ్జెక్ట్స్ త్రూని వాల్యూస్‌ని యాక్సెస్ చేసుకోండి. అండ్ దెన్ వేరియబుల్స్. మన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ వేరియబుల్స్‌ని యూజ్ చేసి మనం మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ అండ్ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్‌ని చేయొచ్చు. లైక్ సమ్ ఆఫ్ ద వేరియబుల్స్ ఆర్ లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్ అండ్ క్లాస్ మెథడ్. మీకు ఈ 4 థింగ్స్ నేమ్‌లోనే అర్థమైపోతది. లోకల్ వేరియబుల్ అంటే మనం లోకల్‌గా వాడతాం. విచ్ ఈస్ ఇంటర్నల్లీ యూజ్డ్. అంటే ఫంక్షన్ బయట ఎక్కడ కూడా వాడము. దెన్ గ్లోబల్ వేరియబుల్ అంటే మనం ఫంక్షన్ బయట వాడతాం. ఏ ఫంక్షన్‌కి కావాలంటే ఆ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ 4 థింగ్స్‌ని మీరు జస్ట్ డెఫినేషన్‌ని గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా క్లియర్‌గా ఒక ప్రోగ్రామ్‌ని రాసి అసలు ఇవి ఎక్కడ యూజ్ చేస్తాము? దీనివల్ల యూజ్ ఏంటి? అసలు ఇవి రియల్‌గా యూజ్ అవుతాయా? కావా? అనేది నేను మీకు సెపరేట్‌గా ఒక ప్రోగ్రామ్ ఏసి కంప్లీట్ అన్ని ఇంప్లిమెంట్ చేసి లోకల్, గ్లోబల్, స్టాటిక్ మెథడ్, క్లాస్ మెథడ్ అన్ని ఇంప్లిమెంటేషన్ ఉన్న ఒక ప్రోగ్రామ్‌ని మీకు ఇస్తాను. యూ విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఈ 4 థింగ్స్‌ని డెఫినేషన్స్ బై హార్ట్ చేసుకొని పెట్టుకోండి. విల్ గో ఫార్వర్డ్. మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఈ బోత్ ఆర్ సేమ్. దీని ముందే డిస్క్లోజ్ చేస్తున్నాను. సపరేట్‌గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దీస్ బోత్ థింగ్స్ ఆర్ సేమ్ అండ్ ద ఇంప్లిమెంటేషన్ వాస్ బిట్ డిఫరెంట్. అంటే చాలా తక్కువ డిఫరెంట్ ఉంది. ఈ రెండిటికి ఎగ్జిక్యూషన్ చేయాలన్నా, ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా. సో, అసలు మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ విత్ ద సేమ్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ ఈస్ నోన్ యాజ్ మెథడ్ ఓవర్లోడింగ్. ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ బట్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్. ఇక్కడే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. మెథడ్స్ అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్‌ని యూజ్ చేసి, అంటే మీకు మెథడ్స్ అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఫంక్షన్స్ అనుకోండి. ఫంక్షన్స్‌ని క్రియేట్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్‌ని క్రియేట్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌ని చేయడానికి యూజ్ చేసేదే మెథడ్ ఓవర్లోడింగ్. అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే మనం అండర్‌స్కోర్ ఇనిట్స్‌ని మల్టిపుల్ టైమ్స్‌ని యూజ్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తే అది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. అండ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అండర్‌స్కోర్ ఇనిట్స్ అండ్ ఎగ్జిక్యూషన్ షుడ్ బి మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్. అంటే ఇందాక మనం ఏజ్, నేమ్, పవన్ 21 ఇచ్చామా? నెక్స్ట్ డిఫరెంట్ నేమ్, డిఫరెంట్ ఏజ్, డిఫరెంట్ నేమ్, డిఫరెంట్ ఏజ్. అలా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్‌ని మెయింటైన్ చేసుకుంటూ ఎవ్రీ ఆర్గ్యుమెంట్ లిస్ట్‌ని ఎగ్జిక్యూట్ చేసేదాన్నే మెథడ్ ఓవర్లోడింగ్ ఆర్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. యూజింగ్ అండర్‌స్కోర్ ఇనిట్ యూజ్ చేస్తే అది మెథడ్ ఓవర్లోడింగ్. అండ్ విత్ యూజింగ్ అండర్‌స్కోర్ ఇనిట్ చేసినప్పుడు అది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏందంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో ఇఫ్ మీరు మల్టిపుల్ ఫంక్షన్స్‌ని రాసినప్పుడు 3 ఫంక్షన్స్‌ని రాసినప్పుడు ఓన్లీ ఎగ్జిక్యూట్స్ లాస్ట్ ఫంక్షన్. పైనున్న 2 ఫంక్షన్స్ అనేవి అసలు ఉన్నా కూడా యూజ్‌లెస్. ఎగ్జిక్యూట్ అవ్వవు. If you are using the 2 functions, the second function will execute. If you are using one function, that one function will execute. మీరు ఎన్ని ఫంక్షన్స్ రాస్తే ఆ అన్ని ఫంక్షన్స్ ఇగ్నోర్ అయిపోయి లాస్ట్ ఫంక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ వాస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ద మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. దట్స్ వై ఎవ్రీ ప్రోగ్రామర్ విల్ ఇగ్నోర్ దిస్ మెథడ్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లో మోస్ట్ ఇగ్నోరింగ్ టాపిక్ మెథడ్ ఓవర్లోడింగ్. నేను మీకు క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. అసలు లోకల్ ఏంటి, గ్లోబల్ వేరియబుల్ ఏంటి, లోకల్ వేరియబుల్ ఏంటి, స్టాటిక్ మెథడ్ ఏంటి, క్లాస్ మెథడ్ ఏంటి, అసలు ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం, అసలు ఏంటి ఇవి, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి, అసలు ఎక్కడ యూజ్ చేస్తాం, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ కోడ్ని మీకు చూపించినప్పుడే ఈ థింగ్స్ అనేవి అర్థమవుతాయి. డైరెక్ట్గా చెప్పినప్పుడు, డైరెక్ట్గా ఇది గ్లోబల్ వేరియబుల్ అని చూపించినప్పుడు మీకు అస్సలు అర్థం కాదు. సో, కంప్లీట్గా ఒక బిగ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని చూసినప్పుడే మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని తీసుకున్నాను. ఈ ప్రోగ్రామ్లో మీరు గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ అండ్ క్లాస్ మెథడ్, డెకరేటర్, ఇన్స్టెన్స్ వేరియబుల్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఆ ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రామ్‌నే మీకు డిస్‌ప్లే చేశాను. దెన్ యూ కెన్ చెక్ ఇట్ ఔట్. ద గ్లోబల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ క్లాస్ మెథడ్, స్టాటిక్ మెథడ్ అండ్ ఆబ్జెక్ట్ క్రియేషన్, ఆబ్జెక్ట్ ఎగ్జిక్యూషన్ అన్నీ ఒక దాంట్లోనే ఎగ్జిక్యూట్ అయి ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌ని బై హార్ట్ చేసుకొని పెట్టుకోండి అండ్ సైడ్‌కి రాసుకొని పెట్టుకోండి. ఏది గ్లోబల్ వేరియబుల్, ఏది ఇన్స్టెన్స్ వేరియబుల్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు క్లియర్‌గా అర్థమైపోతుంది గ్లోబల్ వేరియబుల్‌కి, లోకల్ వేరియబుల్‌కి డిఫరెన్స్. అండ్ స్టాటిక్ వేరియబుల్, డెకరేటర్స్ కూడా యూజ్ చేశాను. క్లాస్ మెథడ్‌ని ఎలా యూజ్ చేయాలి, డెకరేటర్స్‌ని ఎలా యూజ్ చేయాలో అనేది మనం ఇంకా ఫ్యూచర్‌లో క్లియర్‌గా చూద్దాము. ఇంకా ముందు క్లియర్‌గా చూద్దాము. దెన్ యూ కెన్ గో త్రూ విత్ దిస్ కోడ్. మీకు ఒక
ఒక బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ కోడ్‌ని చూడడం వల్ల ఇది అని ఏది దేనికి యూజ్ చేస్తాం అనేది ఒక బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ కోడ్‌ని బై హార్ట్ చేసుకొని పెట్టుకోండి. విల్ గో ఫార్వర్డ్. సో, ఆబ్జెక్ట్ తర్వాత నేను ఎన్‌క్యాప్సులేషన్ తీసుకోవచ్చు. బట్ నేను ఎన్‌క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం అండ్ అబ్స్ట్రాక్షన్‌ని తీసుకోదలుచుకోలేదు. వితౌట్ అండర్‌స్టాండింగ్ ద రిలేషన్‌షిప్స్ అర్థమైనప్పుడే మీరు ఆ కాంప్లెక్స్ థింగ్స్‌ని అర్థం చేసుకోగలరు. అందరూ ఎన్‌క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ అండ్ పాలిమార్ఫిజం ముందు చెప్పి దాని తర్వాత రిలేషన్‌షిప్స్ చెప్తారు. బట్ దట్ వాస్ అ రాంగ్ థింగ్. మీరు ముందు రిలేషన్‌షిప్స్ నేర్చుకున్న తర్వాతనే ఆ బేసిక్ థింగ్స్‌ని నేర్చుకోవాలి. అంటిల్ అన్లెస్ యూ లెర్న్ ద రిలేషన్‌షిప్స్ ఫస్ట్ యాజ్ ఆఫ్ నౌ. రిలేషన్‌షిప్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈజీ రిలేషన్‌షిప్, దెన్ హ్యాజ్ ఎ రిలేషన్‌షిప్. ఈజీ రిలేషన్‌షిప్‌లో వచ్చేసి ఇన్హెరిటెన్స్, హ్యాజ్ ఎ రిలేషన్‌షిప్‌లో వచ్చేసి కాంపోజిషన్. ఈ కాంపోజిషన్ టాపిక్‌ని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఈజీ రిలేషన్‌షిప్‌లో ఇన్హెరిటెన్స్. ఎవరైనా రిలేషన్‌షిప్స్ అనంగానే ఈ 2 థింగ్స్‌ని వాళ్ళకి చెప్పండి. ఈజీ రిలేషన్‌షిప్, హ్యాజ్ ఎ రిలేషన్‌షిప్. దెన్ వాట్ ఈజ్ ఈజీ రిలేషన్‌షిప్ అన్నప్పుడు ఇన్హెరిటెన్స్, వాట్ ఈజ్ హ్యాజ్ ఎ రిలేషన్‌షిప్ అన్నప్పుడు కాంపోజిషన్. ఇన్హెరిటెన్స్ అంటే మీకు ముందు నుంచే తెలిసిందే, ఆ బోర్డ్‌లోనే ఉంది. ఇన్హెరిట్ చేస్తాం. ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్‌కి ఇన్హెరిట్ చేసినప్పుడే ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. మీరు సింపుల్ డెఫినేషన్‌ని కూడా బై హార్ట్ చేసుకోవచ్చు. హియర్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ డెఫినేషన్ అండ్ ఆల్ యూ కెన్ గో త్రూ విత్ ద డెఫినేషన్ ఇట్ సెల్ఫ్. ఇన్హెరిటెన్స్ ఓకే, అంతా బాగుంది. ప్రాపర్టీస్, బిహేవియర్స్ చేంజ్ చేస్తాం. వన్ క్లాస్ టు అనదర్ క్లాస్‌కి ట్రాన్స్మిట్ చేస్తాం. But how many types of inheritance we have? We have 5 types of inheritance. According to my research, 6 types అని చెప్పొచ్చు. ఎందుకంటే సైక్లిక్ ఇన్హెరిటెన్స్ కూడా ఉంటుంది. బట్ అది పెద్దగా యూజ్ లేదు. అది యూజ్లెస్ థింగ్ ఇన్ ఊప్స్. నేను అందుకే ఇంక్లూడ్ కూడా చేయాలనుకోవట్లేను. సో నేను 5 థింగ్స్‌ని మెన్షన్ చేశాను విచ్ వాజ్ రియల్లీ యూస్ఫుల్. ఈ 5 థింగ్స్‌ని నేర్చుకొని సరిపోతుంది. సైక్లిక్ ఇన్హెరిటెన్స్ ఎక్కడ అడగరు కూడా. సైక్లిక్ ఇన్హెరిటెన్స్ ఇఫ్ టైం ఉంటే నేను లాస్ట్‌లో ఇంకా డీటెయిల్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ లర్నింగ్ ద ఇన్హెరిటెన్స్ మనం టర్మినాలజీ నేర్చుకోవాలి. వాట్ ఈజ్ పేరెంట్ క్లాస్, వాట్ ఈజ్ చైల్డ్ క్లాస్ అని. అసలు పేరెంట్ క్లాస్ ఏంటి, చైల్డ్ క్లాస్ ఏంటి, బేస్ క్లాస్ ఏంటి, సూపర్ క్లాస్ ఏంటి, డిరైవ్ క్లాస్ ఏంటి, సబ్ క్లాస్ ఏంటి, అసలు ఇవి తెలియకుండా మనం ఇన్హెరిటెన్స్ నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. సో పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్, పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ ని మీరు మైండ్ లో పెట్టుకోండి. బేస్ క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాస్, దెన్ సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్. దీస్ ఆర్ ద థింగ్స్ ఆర్ విచ్ ఆర్ సేమ్. పేరెంట్ చైల్డ్ ఎలానో ఈ రిలేషన్షిప్స్ కూడా అలానే, బట్ డిఫరెంట్ నేమ్స్. అండ్ పేరెంట్ చైల్డ్ క్లాస్ అంటే ఫస్ట్ క్రియేట్ చేసే క్లాస్ నే పేరెంట్ క్లాస్ అంటాం. దాని కింద ఎన్ని క్లాసెస్ క్రియేట్ చేసినా అది చైల్డ్ క్లాసెస్ కింద కన్సిడర్. మీకు ఇంకా ముందు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్రియేట్ చేసే క్లాస్ వచ్చేసి పేరెంట్ క్లాస్. దాని కింద ఎన్ని క్లాసెస్ క్రియేట్ చేస్తే అన్ని క్లాసెస్ చైల్డ్ క్లాస్ మాత్రమే. సింగిల్ ఇన్హెరిటెన్స్ చూద్దాము. దీంట్లో మీకు పేరెంట్ క్లాస్కి చైల్డ్ క్లాస్కి డిఫరెన్స్ కూడా ఇంకా క్లియర్గా చెప్తాను. నేను మీకు పక్కన డయాగ్రామ్ కూడా మెన్షన్ చేసి ఉంచాను, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఫస్ట్ మనం క్లాస్ నేమ్ యానిమల్ అని క్రియేట్ చేసుకుంటున్నాం. డిఫైన్ ఫంక్షన్ అనేది ఈట్ అని క్రియేట్ చేసుకుంటున్నాం. దెన్ ఫంక్షన్ లోపల మనం నో ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. మనం ఆర్గ్యుమెంట్స్ కన్స్ట్రక్టర్లో మనం ఆర్గ్యుమెంట్స్ నేర్చుకున్నాం. టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ యానిమల్ ఈజ్ ఈటింగ్ అనేది నేను డిస్క్లోజ్ చేశాను. దెన్ ఎనదర్ క్లాస్ డాగ్. ఇప్పుడు మీరు యానిమల్ చూసారు కదా, క్లాస్ యానిమల్ అనేది పేరెంట్, క్లాస్ డాగ్ అనేది చైల్డ్ క్లాస్. ఇది క్లియర్ డిఫరెన్స్ ఆఫ్ ద క్లాసెస్. ఇప్పుడు యానిమల్కి చైల్డ్ క్లాస్ ఏమొచ్చింది, డాగ్ వచ్చింది. సో మనం క్లాస్ డాగ్, ఆ డాగ్ కర్లీ బ్రాసెస్ లోపల యానిమల్ని మెన్షన్ చేయాలి. దెన్ ఓన్లీ ద పీవీఎం విల్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద చైల్డ్ క్లాస్, దిస్ ఈజ్ ద పేరెంట్ క్లాస్ అని. ఇక్కడ ఇన్హెరిటెన్స్ ఇంప్లిమెంటేషన్ చూద్దాము. త్రూ ఆబ్జెక్ట్స్ మనం ఆబ్జెక్ట్ డి అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాము. ఆబ్జెక్ట్ డి లోపల మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, డాగ్ అనే దాన్ని కాల్ చేస్తున్నాం. డాగ్ అనే దాన్ని కాల్ చేసినప్పుడు డాగ్ ఏం చేస్తుంది, ఈటింగ్ చేస్తుంది. సో డాగ్ డాట్ మనం ఫంక్షన్ని ఈట్ అనే దాన్ని కూడా కాల్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇన్హెరిట్ చేసుకున్నాం ఆ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ని, మనం ఇన్హెరిట్ చేసుకున్నాం. పేరెంట్ క్లాస్లో ఉన్నాయి చైల్డ్ క్లాస్కి. సో ఆ ప్రాపర్టీ ఏముంది, ఈట్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి ఈట్ అనే ఫంక్షన్లో ఉన్న డేటా కూడా మనకి డాగ్ నుంచి యాక్సెసబుల్. ఇప్పుడు మనం డి డాట్ ఈట్ చేసినప్పుడు అది ఇన్హెరిట్ అయింది కాబట్టి యానిమల్ ఈజ్ ఈటింగ్ అని వస్తుంది. డి డాట్ బార్క్ అనేది ఫంక్షన్ ఆల్రెడీ విత్ ఇన్ ద డాగ్ కాబట్టి డాగ్ ఈజ్ బార్కింగ్ అని డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు మల్టీ లెవెల్, హైరారికల్, హైబ్రిడ్ ఇవి కూడా సేమ్ ఇన్హెరిటెన్స్, సేమ్ ఇంప్లిమెంటేషన్, బట్ బిట్ డిఫరెన్స్, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మధ్యలో మీకు సూపర్ క్లాస్ ఇంకా చాలా క్లాసెస్ యాడ్ అవుతాయి. ఆ సింపుల్ క్లాసెస్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. మీరు సింగిల్ ఇన్హెరిటెన్స్ని క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను సూపర్ ఫంక్షన్ ఉంటుందని. సూపర్ ఫంక్షన్ని ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఇందాక నో ఆర్గ్యుమెంట్ డేటాని చూసాం, నో ఆర్గ్యుమెంట్ ఫంక్షన్స్ని చూసాం. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్స్ని ఎలా ట్రాన్స్మిట్ చేయాలి, యూజింగ్ ద సూపర్ ఫంక్షనే కదా. సూపర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే పేరెంట్లో ఉన్న
ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ని చైల్డ్ క్లాస్ లోకి ఇంపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది. సూపర్ డాట్ ఈట్ చేసినప్పుడు పేరెంట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ అనేవి చైల్డ్ క్లాస్ లోకి వచ్చేస్తాయి యూజింగ్ ద సూపర్. మనం దీన్ని కన్స్ట్రక్టర్ లో కూడా యూజ్ చేయొచ్చు అండ్ మీరు దీన్ని ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మీరు ఇఫ్ మీరు పేరెంట్ క్లాస్ లో వాడుకోవాలనుకోవడం వాడుకోవచ్చు. దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ద సూపర్ క్లాస్. సూపర్ క్లాస్ అనేది ఎక్కడైనా వాడుకోవచ్చు, గ్లోబల్లీ అవైలబుల్ ఎట్ ఎనీవేర్. ద సేమ్ ఎగ్జాంపుల్ రిపీటెడ్ హియర్ ఇట్ సెల్ఫ్. ద సేమ్ ఎగ్జాంపుల్ మీరు గో త్రూ విత్ ద ఎగ్జాంపుల్ కూడా అవ్వచ్చు. ఒకసారి ఎగ్జాంపుల్ త్రూ గో త్రూ అవ్వండి. నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కూడా సింగిల్ ఇన్హెరిటెన్స్ లాగానే బట్ మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. మల్టిపుల్ స్టెప్స్ అంటే మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి. విచ్ మీన్స్ అకార్డింగ్ టు ద ఎగ్జాంపుల్ 2 చైల్డ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. 1 చైల్డ్ క్లాస్ అనేది డాగ్, అనదర్ చైల్డ్ క్లాస్ అనేది పప్పీ. సో ఈ 2 చైల్డ్ క్లాసెస్ అనేవి పేరెంట్ క్లాస్ కి ఇంటర్లింక్డ్ ఉన్నాయి. పేరెంట్ క్లాస్ కి ఎలా ఇంటర్లింక్ ఉన్నాయి? పప్పీ అనేది డాగ్ కి ఇంటర్లింక్ ఉంది, డాగ్ అనేది పేరెంట్ క్లాస్ కి ఇంటర్లింక్ ఉంది, విచ్ ఈస్ యానిమల్. మీరు డయాగ్రామెటికల్ గా కూడా చూసుకోవచ్చు పేరెంట్ టు చైల్డ్ ఎలా లింక్ ఉంది, చైల్డ్ టు చైల్డ్ ఎలా లింక్ ఉందని. ఇక్కడ రిలేషన్షిప్ ఎలా వచ్చిందంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ది ఫస్ట్ పేరెంట్ క్లాస్ యానిమల్, దెన్ ఆ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ యాక్సెసిబుల్ విత్ డాగ్. ఆ డాగ్లో ఉన్న యానిమల్ ప్రాపర్టీస్, డాగ్ ప్రాపర్టీస్ విచ్ వాజ్ యాక్సెసిబుల్ బై పప్పీ. పప్పీ అనేది ఇంకో చైల్డ్ క్లాస్. సో ద చైల్డ్ క్లాస్ పప్పీ హ్యావింగ్ ద పేరెంట్ డేటా అండ్ అనదర్ చైల్డ్ డేటా విచ్ ఈస్ డాగ్. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థమవ్వాలంటే మీరు డయాగ్రామెటికల్గా త్రూ వెళ్ళండి అండ్ సోర్స్ కోడ్ విత్ వెళ్ళండి, లేదంటే ఒకసారి మళ్ళీ నేను చెప్పింది వినండి. ఆబ్జెక్ట్ని ఎలా కాల్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు, ఆబ్జెక్ట్ని క్రియేట్ ఎలా చేయాలో కూడా ఆల్రెడీ తెలుసు. ఏదైనా ఒక నేమ్ తీసుకోండి, దాన్ని ఫంక్షన్లో ఉన్న అట్రిబ్యూట్స్ని కాల్ చేయండి, ఆ కాల్ చేసిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెథడ్ ఓవర్ రైడింగ్. పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్, చైల్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ అనేది చాలా డిఫరెంట్, బట్ ద ఇంప్లిమెంటేషన్ ఈజ్ సేమ్. ఇంప్లిమెంటేషన్ సేమ్ ఉన్నప్పుడు ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఉంటే డిఫరెంట్ ఉంటే అండ్ ఆ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ అనేవి ఓవర్ రీడ్ అవుతాయి, విచ్ మీన్స్ ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ రెండిట్లో నుంచి. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే క్లాస్ అనేది యానిమల్, ఫంక్షన్ అనేది సౌండ్ అండ్ మనం డైరెక్ట్గా సౌండ్ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాం ప్రింటింగ్ స్టేట్మెంట్ నుంచి. యానిమల్ మేక్స్ ఏ సౌండ్ అని, దెన్ క్లాస్ డాగ్ అనేది ఒక క్లాస్, దెన్ యానిమల్ పేరెంట్ కాబట్టి మనం యానిమల్ని ఇన్హెరిట్ చేస్తున్నాం. దెన్ మనం ఫంక్షన్ కూడా సేమ్ సౌండ్ని యూజ్ చేసి ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. సెల్ఫ్ ప్రింట్ స్టేట్మెంట్లో డాగ్ ఈజ్ బార్కింగ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏమైపోయిందంటే 2 ఫంక్షన్స్ అనేవి సేమ్ నేమ్తో ఉన్నాయి బట్ ఇంప్లిమెంటేషన్ వాజ్ డిఫరెంట్. అందుకే ఓవర్ రీడ్ అయిపోయి డాగ్ ఈజ్ బార్కింగ్ అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మనం ఫంక్షన్ త్రూ ఆబ్జెక్ట్స్ని కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఓవర్ రీడ్ అయ్యి లాస్ట్ ఫంక్షన్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. కన్స్ట్రక్టర్ ఓవర్ రీడింగ్ కూడా సేమ్. కన్స్ట్రక్టర్ ఓవర్ రీడింగ్ విచ్ ఈస్ యూజ్డ్ బై అండర్ స్కోర్ ఇనిట్. మనం అండర్ స్కోర్ ఇనిట్ని యూజ్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ అవుతుంది, లేదా డైరెక్ట్గా మనం సెల్ఫ్ని యూజ్ చేసి ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు అది నో ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి అండర్ స్కోర్ ఇనిట్ ఇంప్లిమెంటేషన్ కూడా సేమ్ ఉంటుంది. సో యూ కెన్ గో త్రూ విత్ ద అండర్ స్కోర్ ఇనిట్ విచ్ ఈస్ కన్స్ట్రక్టర్ ఓవర్ రోడింగ్. ద సేమ్ ఎగ్జాంపుల్ విచ్ వాజ్ అప్లైస్ టు హియర్ ఇట్ సెల్ఫ్. కాకపోతే మీరు అండర్ స్కోర్ ఇనిట్ ఫంక్షన్ని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి ఇది కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్. మీరు ఏమీ యూజ్ చేయకుండా అండర్ స్కోర్ ఇనిట్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది మెథడ్ ఓవర్ రైడింగ్ అవుతుంది. హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే 1 పేరెంట్ క్లాస్ ఉంటుంది, మల్టిపుల్ చైల్డ్ క్లాస్ ఉంటుంది. దట్ మల్టిపుల్ చైల్డ్ క్లాస్ ఈజ్ నాట్ ఇంటర్లింక్ విత్ ఈచ్ అదర్. ఆ చైల్డ్ క్లాసెస్ అనేవి ఆ రెండింటికి ఇంటర్లింక్ ఉండదు, బట్ అవి రెండు పేరెంట్తో ఇంటర్లింక్ అయి ఉంటాయి. యూ కెన్ సీ విత్ ద డయాగ్రామ్ ఇట్ సెల్ఫ్. అవి రెండు ఇంటర్లింక్ ఉండవు, బట్ ద ఇండైరెక్ట్లీ పేరెంట్తో ఇంటర్లింక్ అయి ఉంటాయి. మనం ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం యానిమల్ అని, అండ్ ఫంక్షన్ ఈజ్ ఈట్, ప్రింటింగ్ అనేది యానిమల్ ఈజ్ ఈటింగ్. దెన్ క్లాస్ అనేది డాగ్ లోపల మనం యానిమల్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ని తీసుకుంటున్నాం. దెన్ క్లాస్ అనేది క్యాట్ లో కూడా మనం యానిమల్ ని ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ని తీసుకుంటున్నాం. యానిమల్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ డాగ్ అండ్ క్యాట్ లో బోత్ లో ఉంటాయి, బట్ డాగ్ క్యాట్ లో మాత్రం ఈ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు, బికాస్ వీఆర్ నాట్ interlinking the dog and cat properties with each other. So only parent properties and behaviors మాత్రమే accessible with the child class. So once మీరు source code and diagrammatical through వెళ్ళండి, అప్పుడే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ అండ్ 1 చైల్డ్ క్లాస్, అండ్ దట్ 1 చైల్డ్ క్లాస్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ద 2 పేరెంట్ క్లాసెస్. ఒక్క చైల్డ్ క్లాస్ అండ్ 2 పేరెంట్ క్లాసెస్ తోనే ఇంటర్లింక్ అయినప్పుడు అది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ విత్ ద ఎగ్జాంపుల్. వీ హ్యావ్ క్రియేటెడ్ 1 క్లాస్ అనేది ఫాదర్,
ఫాదర్ లోపల ఫంక్షన్ అనేది మనం స్కిల్ 1 అని పెట్టాము. దెన్ ప్రింటింగ్ స్టేట్మెంట్‌లో ఫాదర్స్ స్కిల్, మదర్ కూడా అంతే క్లాస్ మదర్. డిఫైన్ ఫంక్షన్‌లో మనం స్కిల్ 2 అని పెట్టాము. ప్రింటింగ్ స్టేట్మెంట్ మదర్స్ స్కిల్. అండ్ చైల్డ్ లోపల ఏం చేస్తున్నామంటే ఫాదర్ అండ్ మదర్‌ని ఇద్దరిని కాల్ చేస్తున్నాం. బికాస్ ది ఫాదర్ ఫంక్షన్ అండ్ మదర్ ఫంక్షన్ బోత్ ఆర్ ద పేరెంట్ క్లాసెస్ కాబట్టి మనం డైరెక్ట్లీ రెండింటిని కాల్ చేస్తున్నాం. ద ఫస్ట్ ఫంక్షన్ షుడ్ బి కాల్డ్ బై ద ఫాదర్, దెన్ సెకండ్ ఫంక్షన్ షుడ్ బి కాల్డ్ బై ద మదర్. ద బోత్ ఫంక్షన్ విల్ ఎగ్జిక్యూట్ సైమల్టేనియస్లీ, దెన్ యూ విల్ గెట్ అన్ అవుట్పుట్ ఫ్రమ్ ద చైల్డ్. మీరు ఇలా లింక్ చేసినప్పుడే మీరు చైల్డ్ నుంచి ఆబ్జెక్ట్స్ కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది చూస్తారు. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ విత్ ద ఆబ్జెక్ట్స్ ఇట్ సెల్ఫ్. మనం స్కిల్స్ ని కాల్ చేసినప్పుడు ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. మీరు ఇలా కాల్ చేసినప్పుడు ఫాదర్ అండ్ మదర్ ని ఎందుకు పెట్టామంటే ఫస్ట్ పేరెంట్ క్లాస్ ఫాదర్ కాబట్టి, సెకండ్ పేరెంట్ క్లాస్ మదర్ కాబట్టి, ఇఫ్ మీరు మదర్ ఫాదర్ పెట్టినా కూడా సేమ్ ఉంటుంది. బట్ నా రికమెండేషన్ ఏంటంటే ఫస్ట్ పేరెంట్ క్లాస్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ పేరెంట్ క్లాస్ సెకండ్ ప్రిఫరెన్స్ ని యూజ్ చేయండి. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్ అంటే డైరెక్ట్గా చెప్పాలంటే డేటా మెంబర్ అండ్ మెంబర్ ఫంక్షన్ ని కంబైన్ చేసి వన్ సింగిల్ కోడ్ను రాసేదాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో ఈ స్టేట్మెంట్ మీకు అర్థమై ఉండకపోవచ్చు. సో యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఫ్యూచర్ ఇట్ సెల్ఫ్. మీరు ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి, డేటాని హైడ్ చేయడానికి మనం ఎన్క్యాప్సులేషన్ని యూజ్ చేస్తాం. విచ్ ఇస్ మనకి యాక్సిస్ మోడిఫైయర్స్ ఉన్నాయి ఎన్క్యాప్సులేషన్స్లో. ప్రైవేట్ యాక్సిస్, పబ్లిక్ యాక్సిస్ అండ్ ప్రొటెక్టెడ్ యాక్సిస్. మనం మ్యాక్స్ టు మ్యాక్స్ దీంట్లో ప్రైవేట్ యాక్సిసే యూజ్ చేస్తాం ఎక్కడన్నా. ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్ అనేవి పెద్దగా యూజ్ ఉండదు. పబ్లిక్ అనేది అసలు యూజ్ చేయరు, ఎందుకంటే మనం ఏమీ యూజ్ చేయనప్పుడు అది ఆటోమేటిక్గా పబ్లిక్ కాబట్టి. సో గో విత్ ద ప్రైవేట్ ఇట్ సెల్ఫ్, ఎందుకంటే ప్రైవేటే రెగ్యులర్గా యూజ్ చేస్తారు అండ్ ఎవ్రీవేర్ ప్రైవేట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొటెక్టెడ్. ఈ ఎగ్జాంపుల్ త్రూ మీకు ప్రైవేట్ యాక్సిస్ మోడిఫైర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు డేటా మెంబర్ అండ్ మెంబర్ ఫంక్షన్ కంబైన్డ్ ఎందుకు ఉందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ డేటా హైడింగ్ ఎక్కడ జరిగిందో కూడా చెప్తాను. సో క్లాస్ అకౌంట్, మనం ఒక బ్యాంక్ రిలేటెడ్ కోడ్ రాస్తున్నాం అనుకోండి. క్లాస్ అనేది అకౌంట్ రాసాము, ఫంక్షన్ అండర్ స్కోర్ ఇనిట్. సెల్ఫ్ లోపల మనం ఏం పంపించట్లేదు, డిఫాల్ట్ వాల్యూ సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్. ఈ అండర్ స్కోర్ అనేది గుర్తుపెట్టుకోండి ఈక్వల్ టు 0. డిపాజిట్ అనే ఫంక్షన్ ని మనం ఇంకొక ఫంక్షన్ ని క్రియేట్ చేసాము. దాంట్లోపల మనం సెల్ఫ్ అమౌంట్ అనేది మనం ఒక వేరియబుల్ ని పంపిస్తున్నాం, విచ్ మీన్స్ అట్రిబ్యూట్ ని పంపిస్తున్నాం. సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ ఈక్వల్ టు ప్లస్ అమౌంట్, విచ్ మీన్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు అమౌంట్ చేసినప్పుడు అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఇంకో ఫంక్షన్ చేస్తున్నాము, బ్యాలెన్స్. అసలు యాక్చువల్గా మన బ్యాలెన్స్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలి కదా. సో దానికి ఒక ఫంక్షన్ కావాలి కాబట్టి మనం షో బ్యాలెన్స్ అనే ఫంక్షన్ ని కూడా క్రియేట్ చేసుకున్నాం. సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ ని మెన్షన్ చేసినప్పుడే మీ బ్యాలెన్స్ అనేది షో అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ లో మీరు అకౌంట్ ని యూస్ చేస్తారు, అకౌంట్ త్రూ మీరు యాక్సెస్ చేసుకుంటారు, ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తారు, అదంతా ఓకే, అదంతా ఆబ్జెక్ట్ క్రియేషన్, అది సింపుల్ థింగ్. బట్ డాట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ అనేది మీకు అర్థం ఉండకపోవచ్చు. సో అండర్ స్కోర్ దేని ముందైతే మనం పెడతామో అది ప్రైవేట్ అయిపోతుంది, విచ్ మీన్స్ యూ కెనాట్ యాక్సెస్ దిస్ వేరియబుల్ ఆర్ దిస్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎట్ ఎనీవేర్. ఇఫ్ యూ వాంట్ టు కాల్ దట్ వాజ్ ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ దట్ విల్ నెవర్ ఎవర్ ఎగ్జిక్యూట్ యువర్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు మీరు సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ చేసినప్పుడు మీ బ్యాలెన్స్ కనిపిస్తుంది, బట్ మీ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ మీరు తప్ప ఇంకెవరు ఎగ్జిక్యూట్ చేయలేరు కాబట్టి అండర్ స్కోర్ అనేది ప్రైవేట్ అయిపోతుంది. అంటిల్ అన్లెస్ మీరు అండర్ స్కోర్ బ్యాలెన్స్ ని కాల్ చేసే వరకు అది ఎగ్జిక్యూట్ అవ్వదు, బ్యాలెన్స్ అనేది హైడ్ అయిపోతుంది. ఈ యాక్సిస్ మోడిఫైయర్స్ యూస్ చేసేదే ఇందుకోసం, బ్యాలెన్స్ ని హైడ్ చేయడానికి, ఏదైనా కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ని హైడ్ చేయడానికి అండ్ కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే ఈ యాక్సిస్ మోడిఫైయర్స్ ని యూస్ చేస్తారు. సో దిస్ వాస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద యాక్సిస్ మోడిఫైయర్ విచ్ ఇస్ ప్రైవేట్. నెక్స్ట్ పాలిమార్ఫిజం అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మెనీ ఫార్మ్స్. పాలి అంటే మెనీ, మార్ఫిజం అంటే ఫార్మ్స్. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఫామ్ లాగా బిహేవ్ చేసేదాన్ని పాలిమార్ఫిజం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్, మా ఫాదర్కి ఒక సన్, అండ్ బయటికి వెళ్తే ఒక స్పోర్ట్స్ మ్యాన్. అలా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా బిహేవ్ చేసేదాన్ని పాలిమార్ఫిజం అంటారు. దీంట్లో మనం ఆల్రెడీ టైప్స్ చూసాం, మెథడ్ ఓవర్లోడింగ్, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రీడింగ్, కన్స్ట్రక్టర్ ఓవర్ రీడింగ్. ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్క్లోజ్ చేసాము. ఇఫ్ మీరు నోట్ చేసుకుంటే ఒకసారి మళ్ళీ తీసి చూసుకోండి ఈ 4 టాపిక్స్ని. ఇవి పాలిమార్ఫిజంలో మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలం, ఇంకా దేంట్లో కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు అని నేను అనలేను, ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే పాలిమార్ఫిజంలో మాత్రమే యూస్ చేయండి. సో ఈ 4 థింగ్స్ని యూస్ చేసి మనం ఇంకో ప్రోగ్రామింగ్ రాద్దాం. ద సేమ్ ఎగ్జాంపుల్ విచ్ ఐ హ్యావ్ యూజ్డ్ అగైన్. పాలిమార్ఫిజంలో కూడా సేమ్ ఎగ్జాంపుల్ని యూస్ చేశాను, లైక్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ని మీరు చూసుంటే ఆ ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ నేను యూస్ చేశాను. యూ కెన్ గో త్రూ విత్ ద సోర్స్ కోడ్ అండ్ ఆల్, అండ్ స్నాప్చాట్ తీసుకోండి, సేమ్ ప్రోగ్రామ్ విచ్ ఐ హ్యావ్ యూజ్డ్.
దెన్ అబ్స్ట్రాక్షన్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే హైడింగ్ ద డేటా అండ్ ప్రొవైడింగ్ ద రిక్వైర్డ్ ఇంప్లిమెంటేషన్ టు ద యూజర్. మనం కావాల్సిన ఇంప్లిమెంటేషన్ ఇచ్చేసి కాన్ఫిడెన్షియల్ థింగ్స్ని హైడ్ చేస్తాం. అక్కడ ఏం చేస్తామంటే అన్నిటిని హైడ్ చేసేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే కాన్ఫిడెన్షియల్ థింగ్స్ని మాత్రమే హైడ్ చేసి మిగతా థింగ్స్ని షో చేస్తాం. దట్ ఈస్ ద అబ్స్ట్రాక్షన్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని యూస్ చేస్తాం. అండ్ మనకి ఏబీసీ అనే ఒక ఫంక్షన్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ యూ విల్ అబ్స్ట్రాక్ట్ ద ఆల్ ద మాడ్యూల్స్ ఫ్రమ్ ఏబీసీ అనే దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని దాని త్రూ మనం ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాం. ఫ్రమ్ ఏబీసీ ఇంపోర్ట్ ఏబీసీ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇది యూజ్ చేసినప్పుడే మీకు అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ని డిస్క్లోజ్ చేశాను విచ్ వాజ్ కంప్లీట్లీ సేమ్. బట్ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. అబ్స్ట్రాక్ట్ మెథడ్ని యూజ్ చేశాను ఫంక్షన్ని యూజ్ చేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ మెథడ్ని మీరు సపరేట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు కాల్ దట్ మెథడ్ యూ కెన్ కాల్ ఇట్ బై సపరేట్లీ అండ్ ఎగ్జిక్యూట్ దట్ మెథడ్ ఓన్లీ. మీరు ఎంటైర్ కోడ్ నుంచి అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసేలాగా ఆ కోడ్ అనేది ఉంటుంది. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనే ఒక డెకరేటర్ పెట్టినప్పుడు మీరు ఆ కోడ్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసేంత ఉంటుంది. సో దట్ ద రీజన్ I have used that abstract method. You can go through with the source code which was I have disclosed all the things previously చెప్పిన సేమ్ థింగ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. మీరు ఆ కోడ్ త్రూ వెళ్ళి ఒకసారి చూడండి. దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటో. ద మెయిన్ ఎజెండా ఆఫ్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఈస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇది యూస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఫంక్షన్ ని మనం ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దట్ వాస్ ద రీజన్ ఐ హావ్ షోడ్ దిస్ ఎగ్జాంపుల్. ఇక్కడ వరకు నేను చెప్పిన టాపిక్స్ అన్ని అసైన్మెంట్స్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ అన్ని మీకు డాక్యుమెంటేషన్ లో ప్రొవైడ్ చేశాను. అండ్ అప్కమింగ్ లో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ స్ట్రింగ్ మెథడ్ అండ్ లిస్ట్ గురించి చూద్దాము. అంటిల్ అండ్ అన్లెస్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ బై హెడ్ చేసుకోండి. ఈ కంప్లీట్ వీడియో అనేది నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కే ఉంచుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా బిగ్ కాన్సెప్ట్. అది చెప్పి మీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్కిల్ ని నేను కన్ఫ్యూజ్ చేయాలని అనుకోవట్లేదు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, స్ట్రింగ్ అండ్ లిస్ట్ ని మీరు ఒక వీడియోలో చూద్దాము. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్స్. అండ్ డిస్క్రిప్షన్ లో ఒక డాక్యుమెంట్ ఉంది, అసైన్మెంట్ డాక్యుమెంట్స్. ఆ అసైన్మెంట్ డాక్యుమెంట్స్ త్రూ వెళ్ళి మీరు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి.